నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్సీలాల్ మిత్తల్ ప్లాంట్ కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖను ముంబైలాగా అభివృద్ధి చేస్తామని ధీమా. చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పదవి ప్రస్థానం పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కష్టాలు ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి సీఎం చంద్రబాబు నాయుడని మంత్రి మండిపల్లి ప్రశంస. స్టీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. 5 ఏళ్లలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడి. ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్ స్టైఫండ్ పెంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. ఆర్సీలాల్ మిత్తల్ ప్లాంట్ కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు చాలా చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే దానిని మూతపడకుండా చేయగలిగామని చెప్పారు. ఏపీ కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. వైజాగ్ రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. పంచాయతీరాజ్లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్, అర్బన్ పంచాయతీలుగా చేయాలని తెలిపారు. 2028 నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టాలు ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. ప్రతి అడుగు ప్రగతి దిశ వైపు వేసి ఆయన వెంట ప్రయాణించడం, ఆయన మంత్రివర్గంతో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన నాయకుడు సీఎం చంద్రబాబు. 15 ఏళ్ల సీఎం పదవి ప్రస్థానం పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 15 ఏళ్ల పాలనలో అభివృద్ధి, పరిపాలన, ప్రజాసేవకు కొత్త ప్రమాణాలు సృష్టించిన మహానేతకు మంత్రి వందనాలు తెలియజేశారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపకర్త, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసానికి నిలువెత్తు ప్రతిరూపం అన్నారు. సాంకేతికత, పారదర్శకత, పరిపాలనలో ప్రగతిశీలతో కూడిన నాయకత్వం చంద్రబాబు అని రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగం సృష్టి, పెట్టుబడులు ప్రతి రంగంలో సుస్థిర మార్గదర్శకుడిగా ఆయన నిలిచారన్నారు. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్. కష్టాలు ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి అని రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. 5 ఏళ్లలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన యువతి యువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకు నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తగిన రూట్ మ్యాప్ ను రూపొందించి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. నర్సింగ్, వెల్డర్లు, ట్రక్కర్లు, బిల్డింగ్ వర్కర్లకు యూరప్ తో పాటు జర్మనీ, ఇటలీలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఓ క్యాంపు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం డిఈఏఏ, డిఈఎల్సి, జర్మన్ లాంగ్వేజెస్ అసైన్మెంట్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 4,639 భారీ, మధ్య తరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో పోర్టల్ ను ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్స్ స్టైఫండ్ పెంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ శాఖను ఆదర్శంగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ ను పెంచిందన్నారు.
2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం 166 కోట్లు మంజూరు చేసిందన్నారు. ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు మంజూరు చేశామన్నారు. కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయుర్వేద కాలేజీలో 4 సంవత్సరాల పాటు నేను ఉన్నా. హాస్టల్లో, తిరుపతి హాస్టల్లో నేను ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనులు చూస్తున్నప్పుడు తిరుపతి కేంద్రంగా నా జూనియర్లు అక్కడ ఉండేవాళ్ళు. ఫ్రీగా భోజనం పెడతారు, వసతి కల్పిస్తారనే ఉద్దేశంతో అక్కడ 4 సంవత్సరాల పాటు తిరుపతి ఆయుర్వేద కాలేజీలో, అది ఆయుర్వేద కాలేజీతో నాకున్న అనుబంధం విద్యార్థి దశ నుంచి. చాలా సంతోషంగా ఉంది. చాలా చిన్న ప్రయత్నమే, కానీ అది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలోపతిక్ డాక్టర్స్తో పాటు ఆయుష్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా హౌస్ సర్జన్స్కి 3,000 పెంచడం కానీ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ స్టైఫండ్ పెంచడం కానీ, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 8,000 to 8,500 స్టైఫండ్ పెంచడం అనేది. సందర్భంగా మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే, ఆయుష్ అనేది ఆయుర్వేద కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, న్యాచురోపతి కానీ, చివరికి యునాని కానీ, ఏ మెడిసిన్ సిస్టమ్స్ కూడా తక్కువ కాదని చెప్పే ప్రయత్నం. మన మునులు, ఋషులు, మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏంటయ్యా భారతదేశంలో అంటే అది ఆయుష్, ఆయుర్వేద, సిద్ధ, న్యాచురోపతి. ప్రపంచంలో ఎక్కడ లేదు, ముందు మన దగ్గర నుంచి మొదలైంది. అయితే కాలక్రమేణా ఎందుకో వీటిని విస్మరించి మోడర్న్ మెడిసిన్ పై పోతున్నాం, అలోపతి మెడిసిన్ పై పోతున్నాం. ఇప్పుడు దినేష్ గారు చెప్పారు, ప్రపంచమంతా మళ్ళీ ఇప్పుడు మనం విస్మరిస్తున్న ఈ ఇండియన్ మెడిసిన్ సిస్టమ్ వైపు మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రివెంటివ్ కేర్ అనేది ప్రపంచ దేశాలకు ముఖ్యమైనది. వ్యాధి బారిన పడి అది ముదిరి అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురై ఇబ్బందులు పడకుండా దాని ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఆయుష్, ఆయుర్వేద కానీ, యోగా కానీ. నగరంలో బడా డాల్ వ్యాపారిగా పేరుగాంచిన దేశు మురళి అక్రమ సామ్రాజ్య కేంద్రాలపై గత 3 రోజులుగా ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. డాల్ వ్యాపార రంగంలో కింగ్ మేకర్ గా చక్రం తిప్పి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగెత్తిన మురళిపై ఐటీ గట్టి నిఘా వేసింది. అక్రమ సంపాదనతో గుంటూరు, విజయవాడ కేంద్రంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వ్యాపారాన్ని విస్తరించిన అక్రమ సామ్రాజ్య కేంద్రాలపై దాడులు చేసి ఐటీ అధికారులు దాల్ కేజీఎఫ్ దేశు మురళి ఆట కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ ఈ పేరు వినగానే రాజకీయాలకు ప్రధాన అడ్డ అనే మాట మనందరికీ గుర్తొస్తుంది. కానీ నేడు దాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో విస్తరించి అనేక జిల్లాలలో బినామీలతో ఓ కేజీఎఫ్ సినిమా తరహాలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యంలో జరుగుతున్న అక్రమాలు పరాకాష్ఠకు చేరడంతో కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారులు నేరుగా రంగంలోకి దిగి దేశు మురళి ఇంటిపై, అదేవిధంగా తనతో వ్యాపార సంబంధం కలిగిన బినామీలు, వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న ఇల్లు, వ్యాపార కేంద్రాలపై ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని మైలవరం నియోజకవర్గం సూరయ్యపాలెంలోని 4 గోడౌన్లు, కొన్ని నివేశ స్థలాలు, కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమి, గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరంలో ఉన్న బడా వ్యాపారస్తుల నుంచే కాకుండా పలు చిట్ ఫండ్ కంపెనీలు తనకు పరిచయం ఉన్న మిత్రులు, బడా వ్యాపారస్తుల నుండి అతి తక్కువ వడ్డీకి కోట్ల రూపాయలు తీసుకుని ఆ కోట్ల రూపాయలతో బయట వ్యక్తులకి అధిక వడ్డీలతో వ్యాపారం చేయడంతో పాటు దాల్ వ్యాపారంలో మగుటం లేని మహారాజులాగా ఒక వెలుగు వెలిగాడు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో చిన్న చిన్న దాల్ వ్యాపారాలను భయం భ్రాంతులకు గురిచేసి దేశు మురళి కోట్ల రూపాయల అక్రమ సంపాదన సామ్రాజ్యానికి తెరలేపారు. వెస్ట్ బైపాస్ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను తన అక్రమ దాల్ వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులపై ఐటీ అధికారులు డేగా కన్నేశారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో గొల్లపూడి హోల్సేల్ మార్కెట్, అదే ప్రాంతంలో ఉన్న వ్యాపార షెడ్లు, గోడౌన్స్, ఇళ్ల స్థలాలు, కబేలా సెంటర్లో గోడౌన్స్, కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్,
అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇళ్ల స్థలాలు మురళి అక్రమ సంపాదనతో కూడబెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం నడుస్తున్న మూలధన వలన హైదరాబాద్ ద్వారా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి దాల్ మురళి సామ్రాజ్యంలో ఎన్ని వందల కోట్లు కూడబెట్టారు అనే వివరాలను ఐటీ అధికారులు స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని దేశంలో ఎక్కడ లేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి భరోసా కల్పించే వివిధ కార్యక్రమాలతో పాటు వైద్య సేవలు అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో టెలి మానస్ ద్వారా మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాల్లోనూ మెంటల్ హెల్త్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి కలెక్టర్ లక్ష్మీషా తదితరులతో కలిసి మెంటల్ హెల్త్ వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లతో ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది వివిధ రకాల మానసిక రుగ్మతలకు గురైనట్లు వెల్లడించారు. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యాంటీనెంటల్ ఎగ్జైట్ డిజార్డర్ కు 14 నుంచి 24% మంది గురవుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్ర కీలకమని, ప్రజలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించిందని తెలిపారు. ఆరోగ్య దినోత్సవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బయటికి కనిపిస్తున్న వ్యాధుల కన్నా మానసిక వ్యాధులతో బాధపడుతున్న జనాభా శాతం ఎక్కువ. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల మంది వివిధ రకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. యాంగ్జైటీ డిజార్డర్ కానీ, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ, డిప్రెసివ్ డిజార్డర్స్ కానీ, లేదా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, అనేక ఈటింగ్ డిజార్డర్స్ కూడా, ఇటువంటి అనేక రకాలైన జబ్బులతో ఇవాళ బాధపడుతున్నారు. అంచనా ప్రకారం దాదాపు 30 కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్తో, దాదాపు 24 కోట్ల మంది డిప్రెసివ్ డిజార్డర్తో, 2,40,00,000 మంది సిజోఫీనియాతో, దాదాపు 1,40,00,000 మంది ఇవాళ ఈటింగ్ డిజార్డర్ లాంటి వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. బయటికి కనిపిస్తున్న వ్యాధులు గుర్తించవచ్చు, వాటికి సరైన సమయంలో చికిత్స అందించవచ్చు, కానీ మానసిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని గుర్తించకపోవడం వల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు, దాని కారణంగా అనేక మంది ఆత్మహత్యలు కూడా బాధపడుతున్న విషయం మనం గమనిస్తున్నాం. ఇది ధనికులకి పేదలకని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఈ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. మన దేశంలో చూస్తే దాదాపు 15 కోట్ల మంది దాకా ఇటువంటి రకరకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ వెనుకబడిన ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో ఈ యాంటీనేటల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కారణంగా దాదాపు 14% నుంచి 22% మంది బాధపడుతున్నారు. వీటి బయటికి చెప్పుకోలేరు, లోపలే కుమిలిపోతుంటారు. దాని కారణంగా వారు ఆరోగ్యంగా క్షీణించడమే కాకుండా సమాజం మీద కూడా దాని భారం పడుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఏటా ఈ మానసిక జబ్బుల కారణంగా ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం ఎంతయ్యా అంటే $1 ట్రిలియన్. 2030 నాటికి అది $6 ట్రిలియన్ అవుతుంది. అంటే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఈ సైజుకి
$4 కోట్ల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే $6 కోట్ల ట్రిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు దీని మీద సరైన అవగాహన లేకపోవడం, ప్రజలు వీటిని గుర్తించకపోవడం, ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి. మనం ప్రాపర్గా మెంటల్ ఫిట్ లేకపోతే మనం ఎంత సంపాదించినా అది ఉపయోగం లేదు. మనము సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి, మనం స్వర్ణాంతం సాధించాలి, లేదా వికసిత భారత్ సాధించాలంటే మెంటల్ కంపల్సరీ ఫిట్గా ఉండాలి. మెంటల్ పీస్ చాలా అవసరం అని చెప్పారు. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ మంత్ లాంగ్ యోగాంధ్ర క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా అలాగే గౌరవ మంత్రి వాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. సో ఆ 1 మంత్ కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా వరకు మార్పులు కనిపించాయి. పబ్లిక్ కూడా ఒక చైతన్యం వచ్చింది. ఎందుకు ఇది కావాలి, లేకపోతే ఇంతవరకు చేశారు కానీ ఆలోచిస్తే మన లక్ష్యాలు మనం చూసుకోవాలి. స్వర్ణాంధ్ర అంటే మామూలు కాదు, వికసిత భారత్ అంటే మామూలు కాదు. సో అది సాధించాలంటే మనం 2047కి అన్ని రకాల డెవలప్మెంట్ కావాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇస్ 1 పార్ట్ ఆఫ్ దట్. సో అలాంగ్ విత్ దట్ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, మనము జనరేషన్స్ గైడ్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం విజన్ ఇవ్వాలి వాళ్ళు ప్రాపర్. ఇవి ఏం చేయాలన్నా కూడా మనం మెంటల్గా ప్రాపర్గా ఫిట్గా ఉండాలి. సో ఇప్పుడు చూస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు 3,50,000 వరకు ఉంది. బై 2047 66 lakhs అచీవ్ చేయాలి మన స్టేట్ లో. సో ఆ 66 lakh అచీవ్ చేయాలంటే మనం ఇప్పుడైతే ఆలోచిస్తున్నామో లేదా ఇప్పుడు ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ ఉన్నామో ఇలాగే ఉంటే ముందుకు వెళ్ళదు. మనము ప్రొడక్టివిటీ రావాలి. అంటే మనం ఇప్పుడైతే చేస్తున్నాం దాంట్లో ఆల్మోస్ట్ 10 times 20 times ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి. ప్రతి దాంట్లో కూడా మన ప్రొఫెషన్, మనం చేసే ఎర్నింగ్, మన ఆలోచన ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కంపల్సరీ ప్యూరిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్. దానికి మెంటల్ ఫిట్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఆ మెసేజ్ అయితే ఉందో, సో మెంటల్ హెల్త్ ఫర్ ద డిజాస్టర్ హిట్, అలాగే ఈ విలేజ్ పీపుల్ అనేది ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో మన స్మార్ట్ డిస్టర్బెన్స్ కాస్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ ద ఫ్యామిలీ, మీకు తెలిసే ఉంది. దట్ విత్ అడ్వెంట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఇప్పుడు ఓన్లీ ఏజ్ పీపుల్ కాదు. ఇప్పుడు అదే స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఆఫ్టర్ 75 ఓన్లీ ఎవరీ 2% ఈజ్ ఎఫెక్టెడ్ బై మెంటల్ ఇల్నెస్ అని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు at all age group 1 in every 4 people are affected. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో రిషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆతిథ్య రంగానికి హోటల్ కమిటీ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. రిషికొండ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాలా వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సిఫార్సులు అందించినది. భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తుందని మంత్రులు తెలిపారు. నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. రిషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 10 నుంచి నవంబర్ 24 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా పాల్గొని పశ్చిమ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయన్న భాగ్యలక్ష్మి, మహమ్మద్ రుహుల్లా, కార్నాటి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు అవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు 15 మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించి 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 24 వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశల వారీగా నిర్వహించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమైన చర్య అని, చంద్రబాబు ఒక్క కాలేజీ కూడా నిర్మించలేదన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులందరూ భాగస్వామ్యంపై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 4 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 19 నుంచి 21 వరకు కరోనా
2 వేవులు పోయిన తర్వాత పరిపాలన ఎన్నేళ్ళు చేసినాము అని అంటే 3 ఏళ్ళు చేసినాము. 3 ఏళ్ల పరిపాలనలో కూడా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు తీసుకురావడము, ఆ 3 ఏళ్ల పరిపాలనలో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసేసుకొని అట్లలో మెడికల్ సీట్లు కూడా పిల్లలకి ఇప్పించి ఈరోజు అందులోన మెడికల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు. 5 మెడికల్ కాలేజీలు, ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి రెడీగా ఉన్నా కానీ కుట్రపూరితంగా ఈరోజు పులివెందుల్లోన మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోన నిర్మాణం అయిపోయింది. అందులోన అన్ని హంగులు వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి. ఈరోజు పిల్లలకి వెళ్ళి జాయిన్ అయిపోవడానికి సీట్లు కూడా కేంద్రం పంపిస్తే, మెడికల్ విభాగం పంపిస్తే అది కూడా మాకు అవసరం లేదు అని లెటర్ రాసి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోన ఎవరు వైద్య విద్యని అభ్యసించకూడదు పిల్లలు. ఏ పొద్దు ప్రైవేటీకరణకి మనం మొగ్గు చూపిస్తాము, ప్రైవేటీకరణలోన మనం జోబులు నింపుకుంటాము. ఇదే విధానం తప్పితే కానీ పిల్లలు ఎవరో అభ్యసించకూడదు అన్నదే చంద్రబాబు నాయుడు విధానంగా ఈరోజు కనబడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వైజాగ్ నుంచి నర్సరావుపేట వరకు ఎంత కష్టపడి ఆయన నర్సీపట్నం వరకు ఎంత కష్టపడి వెళ్ళినారో నేను చూసాం. అంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజాదరణ మనం చూసాం నిన్న. అసలు ఏ రకంగా ప్రజలు వచ్చి ఆయనకి నీరాజనం పలికారన్నది, ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఎవరో చేస్తే వచ్చేది కాదు. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు 2,50,000 మాత్రమే పరిమితం చేశారు. అదే గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోన 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఎలాంటి మెడికల్గా ఎలాంటి ఇబ్బందులు పడినా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడినా 25 లక్షల వరకు మీరు వైద్యం చేయించు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 5 ఏళ్లలో వేల కోట్లు దోచుకున్నారని, ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ కి 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయలేక ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తే జగన్ అండ్ కో వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో 786 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి పెండింగ్ లో ఉన్నటువంటి కొంత అంటే ముందుగా ఆల్రెడీ జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్న మెడికల్ కాలేజ్ ఖర్చు చేసింది. ఒక 7 అలాగా ఆ దశలో ఉన్నాయి. ఇంకొక 10 ఇప్పుడు పీపీపీ విధానంలో వెళ్ళాలని చెప్పని అనుకుంటున్నాము. తప్పేంటి అసలు? మీకేంటి అంటే మొత్తం ఫీజులు పెంచుతారని ఎవరు చెప్పారు? స్టాచ్యూటరీ ఫీ ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటుంది. ప్రైవేటైజేషన్ అని చెప్పని నెత్తి నోరు బాదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోడ్ల మీద పడి. ఏం ప్రైవేటైజేషన్? ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే భూమి ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, అలాగే ఫీజుల గురించి ఉంటుంది, సీట్ల గురించి కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. మరి ఏంటయ్యారంటే కేవలం అది నిర్మాణము, నిర్వహణ. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులలో ఆయన గారు చేసినటువంటి విధ్వంసము, దోచుకున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలు నిజంగా దోచుకోకుండా ఉంటే ఈ పాటికి ఇవన్నీ పూర్తయిపోయి ఉండేది. చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటూ ఎంతసేపటికి ఏ విధంగా దోచుకుందాం, దాచుకుందాం అనే కాన్సెప్ట్ తోటి పోయి 5 సంవత్సరాలు. ఇప్పటికీ మేమేదో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి కానీ, పోలవరం కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇటు ఒక పరిశ్రమలు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తున్నాయి. అదంతా వాస్తవం, కనపడుతున్నటువంటి వాస్తవం అది. ఈ పక్క రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంటే ఈయన కూర్చొని రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేద్దామా, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటే తట్టుకోలేడండి అసలు నిజంగా ఆయనైతే. ఆయన పార్టీ ప్రజలు ఒకటి చెప్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే తట్టుకోలేని వ్యక్తి ఎవరనంటే ఆయననేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మేమేస్తున్నటువంటి నిందలు కాదు, ప్రజలు మాట్లాడుతున్నటువంటివి. ఆయన కంటికి కనిపించినటువంటి అభివృద్ధి కనిపించదు, ఏమీ లేదని అంటాడు. అసలేం అభివృద్ధి చేయని వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైవేటైజేషన్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ ఆధీనంలో నేను ఉన్నప్పుడు నిర్మాణము నిజంగానే మనందరికి తెలిసిందే. ఈ పీపీపీ విధానంలో వెళ్తే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఆ ద్వారా వెళ్తుంటే మన పార్ట్నర్షిప్ ద్వారా చాలా తొందరగా నిర్మాణం జరుగుతుంది. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ అంటే ఇంకా బెర్తులు పెరుగుతున్నాయి, అంటే బెడ్స్ పెరుగుతున్నాయి,
సీట్లు పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే ఉన్నటువంటి ఆ 70% సీట్లు కానీ బెడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకి లేదా ఆయుష్మాన్ భారత్ కానీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కానీ ఏదైతే పథకాన్ని ఆ ఆరోగ్య సంబంధించిన బీమా పథకం పొందుతున్నారో ఆ ప్రజలందరికీ అలానే ఉంటాయి. 625 పెరిగిందనుకోండి. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. అభివృద్ధి చేయడం అంటే తమ పార్టీ నాయకులను అని కొత్త నిర్వచనం నాంది పలికారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు చూస్తూ ఊరుకోరన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందో కోటి సంతకాల కార్యక్రమం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్స్ పేద ప్రజానికం కోసం, విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా, డాక్టర్లు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని వాళ్ళకు అప్పచెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, లోకేష్ వీళ్ళందరూ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పని ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి చేతుల్లో పెడుతున్నారో దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేస్తడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ యొక్క రాష్ట్రం గురించి ఆలోచిస్తారో, ఎవరైతే పేద ప్రజానికం కోసం, విద్యార్థుల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు చాలా బాధాకరం విషయం. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉండాలి అని చెప్పని తీసుకొచ్చారు. మళ్ళీ అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ రాష్ట్రంలో ఉంది కేవలం 12 మెడికల్ కాలేజీలు. స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రైవేటు షాపింగ్ మాల్స్ లోను స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంఎం బెహ్రా అన్నారు. నగరంలోని పీవీపీ మాల్ ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళల ఆర్థిక పురోగతికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎం బెహ్రా కోరారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను శుక్రవారం నాబార్డ్ డీజీఎం ఎంఎం బెహ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు కళాత్మక సంపదను భావి తరాలకు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో నిర్వహించిన చేనేత వస్త్రాలు, జూట్ బ్యాగులు, కలంకారీ వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండల వంటి ప్రదర్శన అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాన్నిచ్చాయన్నారు. పీవీపీ మాల్ ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళల ఆర్థిక పురోగతికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంఎం బెహ్రా కోరారు. సురేష్, నేను నేస్తం ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నాను.
ఇక్కడ విజయవాడలో పీవీపీ మాల్లో ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ ఇన్ మాల్ అనే కార్యక్రమం నబార్డు సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి వీవర్స్ కానీ, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కానీ, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేసి వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది నబార్డు బ్యాంకు. సో ఇది 3 నెలల పాటు ఈ రోజు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఇక్కడ పీవీపీ మాల్లో 2nd ఫ్లోర్లో నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి మరి ఆర్టిజాన్స్ని మారుస్తూ దగ్గర 48 మంది ఆర్టిజాన్స్కి అవకాశం కల్పించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, సౌదర్న్ పార్ట్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉమెన్ ఆర్టిజాన్స్ వచ్చి వారి యొక్క సేల్స్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని మేము ఒక మార్గదర్శకంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. మేము విజయవాడ ప్రజలందరినీ కోరేది, మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరైనా సరే పీవీపీ మాల్కి వచ్చి ఈ యొక్క ఆర్టిజాన్స్ గ్రామాలలో ఉన్నటువంటి చిన్న ఆర్టిజాన్స్ అందరికీ మీ యొక్క చేతునందించి ఒక వస్తువుని మీరు కొనుగోలు చేసి వారికి చేతునందిస్తే వారికి మిడిల్ మ్యాన్ లేరు, వారికి కూడా మరి వారు ఉత్పత్తి చేసుకున్న దాన్ని ఎక్కువగా అమ్ముకొని మరి లబ్ధి పొందడానికి అవకాశంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ విజయవాడ పుర ప్రాజెక్టులందరినీ, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మరి ఈ యొక్క నేస్తం నబార్డు తరపున ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మరి మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా మీ యొక్క సహకారం మాకు కావాలని అర్థిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి పీవీపీ మాల్ యాజమాన్యానికి NABARD Andhra Pradesh Regional Office. First of all, I'd like to thank Nestam NGO for doing this program. Telugu Radu. It's okay. The main purpose of this program is to provide one platform for rural artisans actually. Here when you see the mall now, when footfall will be more and they'll understand urban customer demands also. So they'll be getting some bulk orders, and even when they go outside for any exhibition and other purposes, they will know what kind of products they need to sell, and some marketing also they will learn in these cases. And one more thing, they will get price discovery. In many cases what happens is production is there but price discovery is not there. Here since footfall is more and duration is for 3 months now, so they will get good sales also, and it will help in their livelihoods also in total. And finally I would like to tell them, if whatever is there, just try to convince the customer in such a way that many customers don't know about this product. If you say the cost 5,000 or 6,000, suddenly people will feel this. मैं मुरारी मोहन बेहरा, Deputy General Manager, looking after this off-farm sector. Like every year, the previous year, this year also we are conducting this stall in mall program. This program it will conduct for 3 months. So every 15 days you are allotting 4 artisans to sell their product in this mall. So after 15 days, another 4 artisans will come. Similarly, likely monthly 8 artisans. So it will total 3 months will continue. So here artisans. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొత్త రాజరాజేశ్వరిపేటలో సుమారు 1000 మంది అతిసారాతో ఆసుపత్రి పాలయ్యి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికారులతో కూటమి ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని తెలిపారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా నాయకులు దోనెపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడారు. అవాస్తవాలతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేరపూరితమైన చర్యలకు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు పాల్పడుతున్నారని తెలిపారు. వీఎంసీ మంచినీళ్లు బాగానే ఉన్నాయి, అనుమతి లేని 4 ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నీళ్లు తాగడం వల్లే అనారోగ్యం పాలయ్యారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే స్వతంత్రమైన ఉన్నత స్థాయి విచారణ చేయాలన్నారు. అతిసారా డయేరియాతో 4 చనిపోయారు. సుమారుగా 1000 మంది
ఆసుపత్రి పాలయ్యారు. అధికార లెక్కలు మాత్రం 380 మందినే చూపిస్తూ ఉన్నారు. దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. పైపెచ్చు తమ తప్పులని కప్పిపుచ్చుకోవటానికి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో అధికారుల చేత కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తూ ఉంది. ఇది బాధ్యత రాహిత్యం. అంతేకాదు, అవాస్తవాలతో తప్పులని కప్పిపుచ్చేటువంటి నేరపూరితమైన చర్యలకి కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది, ప్రజాప్రతినిధులు పూనుకుంటా ఉన్నారు. మా మున్సిపల్ కార్పొరేషన్ మంచినీళ్ళు బాగానే ఉన్నాయి. ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్లో 4 వచ్చిన నీటి వల్లనే ఈ అతిసారం వచ్చింది. కాబట్టి మా తప్పు లేదు. అవి కూడా అనుమతి లేని వాటర్ ప్లాంట్లు, వాటిని సీజ్ చేశామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాష్ట్రం నడిబొడ్డున వందల మంది ఆసుపత్రి పాలై అల్లకల్లోలమైతే చల్లం లేదు. అబద్ధాలతో ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఉన్నత స్థాయి స్వతంత్రమైనటువంటి విచారణ జరిపించండి. దానికి తోడుగా మీరే దీనికి బాధ్యత వహించాలి. మొదట వినాయక చవితి పందేళ్లలో ఆహారం దంటు వలన వచ్చిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాకు ఏమీ లేదు, మా నీళ్ళన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఏమి నివేదికలు వచ్చినాయి? ఆ నివేదికలను బయట పెట్టండి. విచారణ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏ నివేదికలు వచ్చినాయి బయట పెట్టకుండా, కౌన్సిల్లో కూడా బయట పెట్టకుండా ఎవరికి చెప్తారు? సమాధానం ప్రజలకు జవాబుదారీతనం లేదా? కౌన్సిల్లో చర్చ జరిగినటువంటి సందర్భంగా ఉన్నతాధికారులతో అబద్ధాలు చెప్పించేటువంటి సంస్కృతి బహుశా ఇదే మేము మొట్టమొదటిసారిగా విజయవాడ కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నతాధికారులతో అబద్ధాలు చెప్పించి అసత్యాలు పలికించి తన బాధ్యతను తను తప్పుకునేటువంటి దానికి ప్రయత్నం చేయటం తప్ప ఇంకోటి కాదు ఇది. మున్సిపల్ మంత్రి గారు 2 సార్లు వచ్చారు, చూసి వెళ్ళారు. ఆయన విదేశీ పర్యటనతోనే సరిపోతూ ఉంది ఆయనకి. మరి మంత్రివర్గంలో నెంబర్ 2గా ఆయన గురించే చెప్తూ ఉంటారు. అమరావతి, విజయవాడ ఇవన్నీ ఆయన కనుసన్నల్లోనే నిర్మాణం జరిగేటువంటి దానికి అవకాశం ఉందని చెప్పనేది కూడా చెప్తూ ఉన్నారు. సీఎం గారు పూర్తి బాధ్యత ఆయనకు అప్పచెప్తా ఉన్నాడు. మరి విజయవాడ డయేరియా బాధ్యత మీకు లేదా? విజయవాడ ఉత్సవం గణనీయంగా జరిగింది, ఘనంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. 15 లక్షల మంది యాత్రికులు అమ్మవారి గుడిని సందర్శించారని చెప్పుకుంటున్నటువంటి ఎంపీకి బాధ్యత లేదా? అంటే పైన వచ్చేనేమో మీదేనూ, కింద వస్తేనేమో వేరే వాడదా? ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం మంచిది కాదు. ఎప్పటికైనా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో నివేదిక ఏమీ లేదని చెప్తున్నారుగా, ఏమీ లేదని చెప్పే నివేదికని కౌన్సిల్లో ఎందుకని పారదర్శకంగా ప్రవేశపెట్టలా? కౌన్సిల్ ముందు ఎదుగుంచలా? చెత్తా చెదారాలన్నీ తీసుకొచ్చి అవి చెయ్యాలి ఈ చెయ్యాలని చెప్పనని అప్పటికప్పుడు ఆగమేఘాల మీద 88K అని చెప్పనేటువంటి పేరుతో తీసుకొస్తారు కదా. మరి ఇదెందుకు చేయలా? రిపోర్ట్ పెట్టాలిగా, అక్కడ రిపోర్ట్ చూపించాలిగా. లేదు, ఈ రిపోర్ట్ మేయర్ గారికి అందిందా? మేయర్ గారు అందితే మేయర్ గారు చూసి కూడా కెమన్నాచిగా ఊరుకుంటా ఉన్నారా? లేదు, మేయర్కి చెప్పించుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ రిపోర్టు తెప్పించుకోవాలి. తెప్పించుకుని దీంట్లో జరిగినటువంటి దీని పూర్వాపరాలు అని చెప్పి చెప్పాలి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో కాకుండా ఆమె కూడా ఈ వైసీపీ కార్పొరేటర్ని ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి సత్యబాబుతో కలిపి మాట్లాడండి అని ఎంకరేజ్ చేసినట్టుగా కనపడింది తప్ప నీ బాధ్యత నుండి తప్పుకోవటం మంచిది కాదు. మీది పాలకపక్షం, ఎప్పటికీ ఏతావాత మీరే పాలకపక్షం. ఆ రిపోర్టు తెప్పించుకుని పారదర్శకంగా మీడియాకి రిలీజ్ చేయటం, జనం ముందు చెప్పటం, కౌన్సిల్ ముందు పెట్టడం, తగినటువంటి సంబంధిత వ్యక్తుల మీద విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది మీ బాధ్యత. అది తప్పించుకుని
అందరితో పాటు నలుగురితో పాటు గోవిందా అని చెప్పినటువంటి కారణాలని దీనికి కారకుల్ని మీరు పరిశీలించాలి, దీని మీద చర్చ జరగాలి, తగు నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేసిన తర్వాత చర్చ జరిపారు. ఈ చర్చలో కూడా సక్రమమైన పద్ధతిలో సమాధానం రాబట్టే పద్ధతిలో దీనికి బాధ్యుల్ని ప్రశ్నించే పద్ధతిలో నగర మేయరు విఫలమయ్యారు. కమిషనర్ గారు ఈ కారణానికి ప్రధానంగా 4 ROF ప్లాంట్లు అని చెప్పి ఆయన మొత్తం కారణాలని ఎస్కేప్ చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నగరంలో ఇప్పటికి కూడా ఏదైతే న్యూ రాజరాజపేట అని చెప్తున్నారో ఆ న్యూ రాజరాజపేటలో ఈరోజు కూడా మురుగునీళ్ళు వస్తున్నాయనేది ప్రజల యొక్క ఫిర్యాదులు. అక్కడ న్యూ రాజరాజపేట కాదు, విజయవాడలో ఉన్న 3 సర్కిల్ పరిధిలో కూడా నిన్న జరిగిన కౌన్సిల్లో కార్పొరేటర్లే స్వయంగా అనేక ప్రాంతాల్లో మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి, రంగునీళ్ళు వస్తున్నాయని చెప్పి మొత్తుకున్నారు. అంటే ఈరోజు వాస్తవాలని కప్పుపుచ్చేదానికి ప్రజల యొక్క గోడ్ని వినిపించుకోకుండా వీరు ఎస్కేప్ అవుతున్నారు. ఈరోజు కూడా మేము మేయర్ గారి వార్డులో పర్యటన చేసాం. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ ప్రారంభం కాలేదు అని మొన్న మేయర్ గారు వాపోతున్నారు. ఆ ప్రాంతంలో కూడా ప్రజలు ఈరోజు ఉదయం చెప్తున్నారు రంగునీళ్ళు వస్తున్నాయని. అంటే ఇంత భయంకరంగా విజయవాడ నగరంలో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యి అమృత్ పథకం అనే పేరుతో నిధులు విడుదల చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటు విజయవాడ నగరం యొక్క ఆస్తుల్ని తనఖా పెట్టి కాంట్రాక్టులు బిల్లులు చెల్లించే పద్ధతిని పూనుకుంటుందంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసేలాల్ మిత్తల్ ప్లాంట్ కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖను ముంబైలాగా అభివృద్ధి చేస్తామని ధీమా. చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పదవి ప్రస్థానం పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కష్టాలు ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి సీఎం చంద్రబాబు నాయుడని మంత్రి మండిపల్లి ప్రశంస. స్టీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. 5 ఏళ్లలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడి. ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్ స్టైఫండ్ పెంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.